హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఇది ఏమిటంటే పెరుగు పచ్చడి అండి. పెరుగు పులుసు అని అనొచ్చు, మజ్జిగ చారు అని కూడా అంటారు. రకరకాలుగా దీన్ని తయారు చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చిటికలో అయ్యే రెసిపీ. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో పెరుగు, ఉల్లిగడ్డలు ఇవి ఉంటే చాలండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా నేనైతే మంచి గడ్డ పెరుగు తీసుకున్నానండి. అది నేను ఇంట్లో తయారు చేసిన పెరిగే. దాన్ని ఈ టైప్లో ఒక జాలి సహాయంతో ఈ విధంగా బాగా చిలుక్కోవాలండి. ఇంకా మజ్జిగ చిలికేది ఉన్నా దాంతోనే కూడా చిలుక్కోవచ్చు. ఈ టైప్లో దీన్ని ఏంటంటే పేస్ట్ వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి. ఆ టైప్లో దీన్ని గడ్డలు లేకుండా, ఉంటలు లేకుండా ఇలా పేస్ట్ టైప్లో రావాలండి, క్రీమ్ టైప్లో. ఈ విధంగా మనం దీన్ని రెడీ చేసుకోవాలండి. అలా రెడీ చేసి దీంట్లో వేయవలసిన వస్తువులు వేసుకుందాం. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ దీంట్లో సగం టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేద్దామండి. ఇవి రెండు వేసిన తర్వాత మళ్ళీ ఈ కారం ఉంటలు లేకుండా మొత్తానికి బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా స్వీట్గా కలుపుకోవాలండి. ఇది కూడా ఈ విధంగా మనం బాగా కలిపితే మంచి కలర్ వస్తుందండి. చూస్తేనే నోరూరద్ది, చూస్తుంటేనే మనకి వావ్ అనిపిస్తుంది అన్నట్టు. ఆ టైపు రావాలి. వచ్చిన తర్వాత మనకి తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనకి ఎన్ని నీళ్ళు అయితే మనం ఉండే ఇంట్లో 4 3 5 వాళ్ళకి సరిపోయే విధంగా వస్తుంది అనే దాన్ని బట్టి ఈ విధంగా పోసుకునేసి ఇలా బాగా చిలకాలండి. ఇంట్లోకి నుంచి వెన్న వచ్చే విధంగా చూడండి ఎలా వచ్చిందో ఆ టైప్లో రావాలండి. వచ్చిన దాన్ని కాసేపు అలా ఊరనిద్దాం. ఓకేనా. ఉప్పు కారంలో దీన్ని కాసేపు అలా ఊరనిద్దాం. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి. నూనె వేసిన తర్వాత దీన్ని కాస్త కాగనివ్వాలి. నూనె కొద్దిగా అలా వేడెక్కనిచ్చి ఇప్పుడు తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసేసి ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో కీరిసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయనే దాంట్లో వేసుకుందామండి. 1-2 మన ఇష్టం, ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ బాగా మంచి ఎర్రగా వచ్చే విధంగా వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయ వేగనీయటంలో కూడా ఒక విధం ఉంటుందండి. కొంచెం మెత్తబడ్డ తర్వాత తీసినా కూడా పర్వాలేదు. దీంట్లో చిటికెడు ఇప్పుడు ఇంగు పొడి కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. దానికి తోడు కొంచెం పసుపు వేసుకోవాలండి. వేశాక ఇవి రెండింటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా లైట్గా అలా వేగనివ్వాలి. ఇలా కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసుకోవాలండి. అది మంచి స్మెల్ వచ్చే ఆకు తీసుకోండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇది కొంచెం అలా చిటపటలాడనివ్వాలండి. ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి తీసి వెంటనే మనం ఏం చేద్దామంటే ఇందాక మనం పెరుగు బాగా చిలికి పెట్టుకున్నాం చూడు, దాంట్లో దీన్ని వేసేసుకోవాలండి. ఓకేనా. ఇది అందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే మనం కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం ఈ ఉల్లిపాయలు కూడా ఉడకబెట్టేదాన్ని బట్టి అంటే ఇందులో నూనెలో ఫ్రై చేస్తాం కదా, దాన్ని ఎలా అంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కూడా అంటే మనం తినేదాన్ని బట్టి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తినేటోళ్ళు ఉంటారు, బాగా ఉడికిన తర్వాత తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 రెమ్మలు కొత్తిమీర అలా చల్లుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వేచిన పప్పులు వేసుకోవచ్చు, తినే శనగలు వేసుకోవచ్చు, తాలింపులో రకరకాలుగా వేసుకోవచ్చు అండి. కానీ తింటుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చి సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందుకనే చాలా సింపుల్ రెసిపీ అండి. ఈజీగా చేసుకోవచ్చు, ఎవ్వరూ మిస్ కావద్దు.